అవతార్ సార్ 1 minute సార్. ఎస్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఎక్కడో చూసినట్టుంది. అదే సార్, లాస్ట్ టైం మగధ గురించి అడగడానికి డౌట్ ఉంటే అడిగాను కదా. ఎస్. అవును మగధ, నువ్వు సైట్ విజిట్కి వెళ్తానన్నా వెళ్ళావా? వెళ్ళలేదు సార్, కుదరలా. యాక్చువల్గా ఏంటంటే సార్, మనీ చాలా నీడెడ్ సార్. ఓకే. సో నేనేం ఆలోచిస్తానంటే, డబ్బులు ఇప్పుడు పెడితే నాకు నెక్స్ట్ మంత్లో అమ్మేస్తే నాకు కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేలా కావాలి సార్. ఏమైనా అంటే నీ ఉద్దేశం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి 1 monthలో నీకు రిటర్న్స్ వచ్చేటట్టుగా ఉండాలి, అంతేనా? అంతే. సరే, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ రోజున ఒక చిన్న సీడ్ని భూమిలో నాటిన తర్వాత దానికి సంబంధించి నీకు ఫ్రూట్స్ తినాలి అంటే వెంటనే వస్తాయా? రావు సార్. మరి అంటే మీరే చెప్పారు కదా సార్, షార్ట్ స్పాన్లో మీకు హై రిటర్న్స్ వస్తాయి, ఇది అదని. ఇప్పుడు షార్ట్ స్పాన్ అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, అంతేగాని షార్ట్ స్పాన్ అంటే 1 month అనేది షార్ట్ స్పాన్ కింద లెక్క రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది. మీరు అన్నట్టే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, ఇది అది అన్నారు కదా సార్. అంతా అవును, గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, అక్కడ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీకు రావడానికి కొద్దిగా టైం టేకింగ్ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది, వర్క్ అంతా స్టార్ట్ అయింది. అందుకనే నీకు బెస్ట్ ప్రైస్ అవైలబుల్ ఉన్నాయి ఆ సరౌండింగ్ ఏరియాల్లో. ఈ రోజున మోకిల లేదంటే కోకాపేట, గచ్చిబౌలి ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న రేట్లు ఉన్నాయా? లేవు కదా. జస్ట్ నువ్వు ఎట్లా సీడ్ భూమిలో ఏ విధంగా అయితే ఫ్రూట్స్ కోసం నాటుతున్నావో, ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా జస్ట్ ఇప్పుడు నీకు భూమిలో నాటుతున్నట్టుగానే ట్రీట్ చేసుకో. అప్పుడే నీకేమవుతుంది, బెస్ట్ రిటర్న్స్ ఓవర్ ఏ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇప్పుడు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పావు, అంతేనా చెప్పింది లాస్ట్ టైం నువ్వు? అంతే సార్. అదే చెప్పావు, వేరే చెప్పావా? అదే. కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను, నీ దగ్గర కొంత మనీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్నావు. ఓకే, గుడ్ ఐడియా. దట్టు నువ్వు వేరే ఏదైతే స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని మీద కాకుండా రియల్ ఎస్టేట్ మీద, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నాకైతే బెస్ట్ ఆప్షన్గా అనిపించింది. నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వెంటనే రిటర్న్స్ రావాలి అనేది మటుకు సాధ్యపడదు. ఎప్పుడైనా సరే ఒక విత్తనం కనుక నాటితే ఓవర్ ఏ పీరియడ్ వెయిట్ చేస్తేనే మనం ఫ్రూట్స్ తినగలుగుతాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా అంతే. ఈ రోజున బెస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు, ఎఫోర్డబుల్ ప్రైస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఈ చెట్టు ఎలా ఎదుగుతుందో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేసి రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, అక్కడ ఒక సిటీ కనుక ఫామ్ అయిందనుకో, ఆటోమేటిక్గా నీకు వచ్చే రిటర్న్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ రోజు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు అంటే, నువ్వు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, నీ రిటైర్మెంట్ టైంకి నువ్వు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎటువంటి సేవింగ్ చేసినా రానన్ని రిటర్న్స్ నీకు ఈ రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద వస్తాయి. సరే సార్, మీరు చెప్పినట్టు మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల దాకా ఆగాలని నేను? నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1 year ఆగావు అనుకో, నీకు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 5%, 6% ఉంది. అదేవిధంగా నువ్వు ఓవర్ ఏ పీరియడ్ కంటిన్యూ చేసావనుకో, 2 yearsకి వచ్చేసరికి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఏ విధంగా అయితే మారుతాయో సేమ్ అదే విధంగా ఎట్లా క్యూములేటివ్ అవుతాయో రియల్ ఎస్టేట్లో కూడా అదే విధంగా నీకు క్యూములేటివ్ అవుతుంది. యాన్యువల్గా వచ్చేటటువంటి గ్రోత్ ఏదైతే ఉందో, టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా నీకు మంచి రిటర్న్స్ వస్తాయి. 5 years తర్వాత ఒక రకంగా ఉంటుంది, 10 years తర్వాత ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా 20 years అంటే లాంగ్ టర్మ్ కనుక రియల్ ఎస్టేట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా నీకు మంచి రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా కొలీగు నేను కలిసి పనిచేస్తున్నాం, అతనికి జరిగినటువంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాడు. అతను మాచర్లలో ఉండేవాడు, అప్పట్లో బిజినెస్ చేసేవాడు, ఈ జాబ్లోకి రాకముందు బిజినెస్ చేసేవాడు. అక్కడ అతను ఒక చిన్న ల్యాండ్ని బై చేయడం జరిగింది, 8 సెంట్లు. అతను సెంట్ వచ్చేసరికి ఒక అతను 1200 రూపాయలకి వన్స్ అపాన్ ఏ టైం బై చేశాడు. 10 years స్పాన్లో అతను ఏ రిటర్న్ రాలేదు, నాకు వచ్చిన రిటర్న్ ఇంతే అనుకొని కరెక్ట్గా 1800కి ఇతనికి అమ్మాడు. ఓకే, 10 yearsలో అతను నాకు 1800కి అమ్మాడు, 1200కి కొని అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, ఓవర్ ఏ పీరియడ్ అంటే ఒక 2 to 3 yearsలో ఆయన కొన్నటువంటి సెంటు అంటే 48 గజాలు, సెంటు ధర వచ్చేసరికి 1800 నుంచి 10,000కి వెళ్ళింది. అబ్బా, ఇన్ని రెట్లు వచ్చింది నాకు అని చెప్పేసి ఆ 10,000 రూపాయలకి అతను అమ్మేయడం జరిగింది. ఒక్కసారి అమ్మిన తర్వాత అతను వేరే వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళింది. అతను కరెక్ట్గా 5 years స్పాన్లో 10,000కి ఏదైతే సెంటు కొన్నాడో 3 లక్షలకు అమ్మాడు. ఫ్రెండ్స్ చూసారా, 10 సంవత్సరాలు పేషెన్సీతో ఉండి 1200కు కొన్న అతను 1800కి అమ్మాడు. దాని తర్వాత 2 to 3 yearsలో 1800 పెట్టి కొన్న అతను 10,000కి అమ్మాడు. 10,000 30 రెట్లయింది.
ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా అలాగే ఉంటుంది. ఒక్కసారి అట్లా స్టాగ్నెంట్గా ఉన్నటువంటి గ్రాఫ్ ఒకేసారి మూమెంట్ వస్తుంది. పేషెన్సీ లేక ఎవరైతే మూమెంట్ వచ్చే టైంలో ఎగ్జిట్ అవుతారో వాళ్ళు హ్యూజ్ రిటర్న్స్ని పొందలేరు. ఫ్రెండ్స్, ఎవరైతే పేషెన్సీగా ఉన్నారో వాళ్ళే హయ్యెస్ట్ రిటర్న్స్ పొందగలుగుతారు రియల్ ఎస్టేట్లో. సో ఫ్రెండ్స్, నీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. అంటే దీని అర్థం ఏమైంది, నీకు ఏమర్థమైంది దీనిలో అంటే, లాంగ్ టర్మ్ విజన్తో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మటుకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అతను చూసారా, 1200 కొన్న అతను కరెక్ట్గా 7-8 సంవత్సరాల్లో 3 లక్షలకి వెళ్ళడం అంటే అసలు ఊహించు, ఏమన్నా అసలు సంబంధం ఉందా? 1200 రూపాయలు పెట్టుకొని 1800 అమ్మేసి అతను ఎంత బాధపడి ఉంటాడు. ఇతను 1800 పెట్టుకున్న అతను మనకి 10,000 అయిందని చెప్పేసి ఈయన హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాడు. కానీ తర్వాత అక్కడ పెరిగిన రేట్లను దృష్టిలో పెట్టుకొని తను కూడా ఎంతో లాస్ అయ్యాడని చెప్పి ఫీల్ అవుతాడు. సో ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ విజన్తో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. నువ్వు చెప్పావు చూసావా, ఈ నెల ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి నెలలో నేను తీసుకోవచ్చా అని, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎప్పుడైనా సరే ఒక విజన్తో మనం కొద్దిగా పీరియడ్ వెయిట్ చేయగలిగితే మటుకు రియల్ ఎస్టేట్లో పేషెన్సీతో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. సార్, ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నాడు. ఓకే. సో మేమిద్దరం ఇలా అనుకున్నాం అనమాట. ఇద్దరం కలిసి వెంటనే బై చేసి మళ్ళీ వెంటనే సేల్ చేసేద్దాం అన్నట్టు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా ఫ్రెండ్కి అంత బడ్జెట్ లేదనమాట. ఓకే. సో లాస్ట్ టైం మీరు చెప్పినట్టు మగధా ప్రాజెక్టు, మరి అది తీసుకోవాలంటే లోన్ ఏమైనా మనకు? యాక్చువల్గా మగధా ప్రాజెక్ట్లో ప్రజెంట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఎస్ బ్యాంక్ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి 2 months పాటు లింక్ డాక్యుమెంట్లు అవన్నీ వెరిఫై చేసి ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో DTCP కానీ రెరా అప్రూవల్ కానీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ పహానీలను ఉంటాయి. ఈ డాక్యుమెంట్లతో పాటు లింక్ డాక్యుమెంట్లతో పాటు పహానీలు ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఓకే, ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్కి మనం ఎస్ బ్యాంక్ వాళ్ళం లోన్లు ఇవ్వచ్చు అని ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదే ప్రాజెక్ట్ అప్రూవల్ లెటర్. సో ఆ కాపీ మన దగ్గర ఉంది ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్కి. సో నువ్వు ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అతని ఇన్కమ్ ప్రూఫ్, అతని ఆధారు, పాన్ కాపీలు ఇవన్నీ కనుక సబ్మిట్ చేస్తే మేము బ్యాంక్ అథారిటీ వాళ్ళకి పంపిస్తాం. దానికి పర్ స్క్వేర్ యార్డు దగ్గరగా 11,000 దాకా మీకు లోన్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో మీరు నిరభ్యంతరంగా నువ్వు ఏదైతే క్యాష్లో తీసుకుంటావు అనుకుంటున్నావో అదేవిధంగా మీ ఫ్రెండ్ లోన్ మీద తీసుకుందాం అనుకుంటే మీరు సైట్ విజిట్ చేసి నాకు ఆ డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేయండి, నేను బ్యాంక్ అథారిటీ వాళ్ళకి పంపిస్తాను. ఖచ్చితంగా మీకు ప్రాపర్ అప్రూవల్ సిబిల్ అది మంచిగా ఉంటే ఖచ్చితంగా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. సార్, ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఫ్యూచర్ సిటీని హైలైట్ చేస్తే చెప్పారు సార్. సో ఫ్యూచర్ సిటీలో ఎక్కడైనా తీసుకోవచ్చా లేదా మగధాలోనే తీసుకోవాలా ఫ్యూచర్ సిటీలో? సో మీరు ఫ్యూచర్ సిటీని హైలైట్ చేస్తున్నారా లేదంటే మగధా ఉంది కదా అని చెప్పి మగధాని ఫ్యూచర్ సిటీని హైలైట్ చేస్తే చెప్తున్నారా? నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఒక్క విషయాన్ని నేను చెప్తాను. ప్రభుత్వం ఎక్కడ ఫోకస్ చేస్తుంది? ఫ్యూచర్ సిటీ అని ఫోకస్ చేస్తుంది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఫ్యూచర్ సిటీ వైపే పరుగులు పెడుతోంది. ప్రతిరోజు ఒక న్యూస్ వస్తుంది, ఫ్యూచర్ సిటీలో ఆ డెవలప్మెంట్ జరుగుతుంది, ఫ్యూచర్ సిటీలో ఈ డెవలప్మెంట్ జరుగుతుందని. రీసెంట్గా మీకు మనకు నాలెడ్జ్ సిటీ దగ్గర రాయదుర్గంలో జరిగినటువంటి ఆక్షన్ 237 కోట్లకి ఒక ఎకరం ల్యాండ్ సేల్ అయింది. దాని తర్వాత మీరు న్యూస్లో కూడా చూసే ఉంటారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ఆల్రెడీ మా ల్యాండ్ మాకు గవర్నమెంట్ ఇచ్చింది, ఎలా అమ్ముతారు అంటే దాని తర్వాత చర్చలు జరిగినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే కంప్లైంట్ ఉందో వాళ్ళది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ల్యాండ్ని వేరే ప్లేస్లో ఎలకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళ ల్యాండ్ వేరే ప్లేస్లో ఎలకేట్ చేయడమే కాకుండా ఇంకా వీళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పాన్షన్ కోసం ఫ్యూచర్ సిటీలో కూడా మేము ల్యాండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్పారు. సో మనం ఇవన్నిటినీ కనుక కీప్ ఇన్ మైండ్లో ఉంచుకుంటే ఎవ్రీడే ఒక అనౌన్స్మెంట్, ఫ్యూచర్ సిటీలో ఫలానాది రాబోతోంది, ఫ్యూచర్ సిటీలో కొత్తగా ఈ కంపెనీకి ల్యాండ్ అలకేట్ చేస్తున్నారు. ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. అక్కడ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. అక్కడ 56 విలేజ్లు, 7 మండలాలకు సంబంధించి అన్నిటికీ సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నీ ఫ్యూచర్ సిటీ
డెవలప్మెంట్ అథారిటీనే ఈ రోజున ఇవ్వడానికి రంగం సిద్ధమైపోయింది. ఆల్రెడీ యాక్టివిటీస్ అక్కడ స్టార్ట్ అయినాయి. అవే కాకుండా వేరేవి నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా సింగరేణి కాలరీస్ వాళ్ళ హెడ్ ఆఫీస్ అని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని, మనకి అమెజాన్ డేటా సెంటర్ కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అక్కడ ల్యాండ్ ఎలకేట్ చేస్తున్నారు. ఇన్ని డెవలప్మెంట్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఏరియాలో వస్తుంటే ఆ ఏరియా డెవలప్ కాకుండా ఎక్కడికి వెళ్తుంది? మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంటు మోకిల సరౌండింగ్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వస్తువుల్ని డెవలప్ చేసి ఒక మంచి రోడ్లను వేయడం జరిగింది. అక్కడ ఒక్కసారి మోకిలాలో ఆ రోడ్డు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎకరం ధర హఠాత్తుగా 10 రెట్లకు పెరిగింది. ఆ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఒక దగ్గరగా ఒక 70-80 కిలోమీటర్ల మేర రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అక్కడ ఎన్ని వెంచర్లు వెలిసినాయి అంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేస్తే 1000 కోట్ల రూపాయల రెవెన్యూ స్టాంప్ డ్యూటీ కింద గవర్నమెంట్కి వచ్చింది. అదే కాకుండా జిఎస్టీ, అదర్ ట్యాక్సెస్ ఇవన్నీ కలుపుకుంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎన్ని రెట్ల బిజినెస్ జరిగిందో ఊహించండి. అంటే ఒకసారి మౌలిక వసతులని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే ఆ సరౌండింగ్ ఏరియాలో హయ్యెస్ట్ వ్యాపారం జరిగేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. సో ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో గవర్నమెంట్ ఫోకస్ చేసి అన్ని రకాల ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా మీరు న్యూస్లో కూడా చూసుంటారు, ఫ్యూచర్ సిటీకి శుద్ధి చేసిన నీరుని మేము ఏర్పాటు చేస్తున్నాము, ఇన్ని టీఎంసీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి అక్కడ జనాలు నివసించడానికి కావాల్సినటువంటి వాటర్ని, ఎలక్ట్రిసిటీని, డ్రైనేజ్ సిస్టమ్ని అరేంజ్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ల్యాండ్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళవి రేట్లు ఎందుకు పెరగవు? గతంలో కూడా చూసాం, 100, 140, 170, 240 ఈ ఎకరం ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇంకా హైదరాబాద్కి విపరీతంగా గ్రోత్ అవడానికి స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే మనం ఢిల్లీని తీసుకోండి, బాంబే తీసుకోండి, చెన్నై తీసుకోండి, కలకటా తీసుకోండి, ఈ స్టేట్ క్యాపిటల్తో కనుక కంపారిజన్ చేస్తే అక్కడ ఏ విధంగా అయితే గ్రోత్ వచ్చిందో అంత గ్రోత్ ఇంకా మన హైదరాబాద్కి రాలా. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ 2000 కోట్ల రూపాయలు ఒక ఎకరం ధర పెరుగుతోంది. మన దగ్గర హైయెస్ట్ ఎంత? 100 కోట్లు కోకాపేటలో పలికిందంటే, అమ్మో 100 కోట్ల రూపాయలు కోకాపేటలో ఉందా అన్నారు. కానీ ఈ రోజున 237 కోట్ల రూపాయలకి పలికింది. అంటే దీని అర్థం ఏంటి? ఇంకా లాట్ ఆఫ్ గ్యాప్ ఉంది. మనకి బాంబేలో 2000 కోట్లు ఎకరం కొనాలంటే 2000 కోట్లు ఆక్షన్లో. ఎంత గ్యాప్ ఉంది అంటే ఇంకా మనది గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. అంటే కమింగ్ డేస్లో ఈ రోజున 100 కోట్లు అంటే నథింగ్. 100 కోట్లు అంటే నథింగ్. ఆ నథింగ్ ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ఇప్పుడు 237 కోట్లు, 240 కోట్ల దాకా వెళ్ళింది. సో రానున్న రోజుల్లో ఎకరం ధర 1000 కోట్లకి వెళ్ళొచ్చు, 1500 కోట్లకి వెళ్ళొచ్చు, ఎవ్వరూ చెప్పలేరు. సో ఈ రోజున మీరు కొన్నటువంటి ఈ ప్లాట్ ధర, నువ్వు అన్నావు చూసావా, ఫ్యూచర్ సిటీ ఎక్కడైనా తీసుకోవచ్చా, మగధాలను ఎందుకు కొనాలని? ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండి, కనెక్టివిటీ కరెక్ట్గా ఉండి, లొకేషన్ కరెక్ట్గా ఉండి, ప్రైస్ జెన్యూన్గా ఉంటే అలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు షార్ట్ టర్మ్లోనే ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వేరే ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసావు, అక్కడ ఫెసిలిటీస్ అంత ఇదిగా లేవు, చూడటానికి బాగోదు, దూరంగా ఉంది, అక్కడ నీకు ఎక్కడి నుంచి వస్తాయి రిటర్న్స్? దగ్గరలో ఉన్న రోడ్డుకి దగ్గరలో ఉండి ఆ సరౌండింగ్ ఏరియా అంతా రెసిడెన్షియల్ జోన్ ఉండి డెవలప్మెంట్ ఉన్న ఏరియా కనుక, గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న ఏరియా కనుక, అలాంటి గవర్నమెంట్ ప్రాజెక్టులకి దగ్గరగా ఉన్న ఏరియా ఎంప్లాయ్మెంట్ ఉండి తొందరగా రెసిడెన్షియల్ జోన్ కింద కన్వర్ట్ అయ్యి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది కనుక మగధా ప్రాజెక్ట్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. మా ప్రాజెక్ట్ అని చెప్పట్లేదు, ఓవరాల్గా సరౌండింగ్ ఏరియాలో నువ్వు ఎంక్వైరీ చేసుకుంటే నీకు తెలుస్తుంది. సరే సార్, మరి ఈ వీకెండ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తాము. సో అక్కడికి వెళ్ళి మీరు వస్తారా సార్ మాతో పాటు, లేదంటే అక్కడ ఎవరైనా స్టాఫ్ ఉంటారా? లేదు, ఓకే, నువ్వు లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పావు. ఈసారి నువ్వు వెళ్ళు, సైట్ విజిట్ చేయి, ఖచ్చితంగా సైట్ విజిట్ చెయ్యి. అక్కడ మా మేనేజ్మెంట్ అక్కడ ఆల్రెడీ ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, ఒక రిసార్ట్ కూడా అక్కడ ఉంది. నీకు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ స్టాఫ్ రిసీవ్ చేసుకుంటారు. మాకు ఎవరైతే మార్కెటింగ్ మేనేజర్ ఉన్నారో వాళ్ళని మీకు మొత్తం ప్రాజెక్ట్ అంతా చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా కంప్లీట్ అయ్యి ఉంది, బీటీ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, కర్బింగ్ స్టోన్ ఏ విధంగా
విధంగా వేశారు, మీకు ఓన్లీ రోడ్ లైటమే కాకుండా థర్మోప్లాస్ట్ లైన్స్ ఏ విధంగా గీశారు, మీకు స్టడ్స్ ఏ విధంగా పెట్టారు, వాటర్ ట్యాంక్ లెవెల్ ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, పార్క్లో డెవలప్మెంట్లు ఏం జరుగుతున్నాయి, నార్మల్ డిటీసీపీ ఎమ్యూనిటీస్తో పాటుగా ఎడిషనల్గా మేము ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, ఇప్పుడు శివోహల్ థీమ్ పార్క్ అనేది కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మా మేనేజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేవిధంగా మీకు ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్నటువంటి మ్యాప్ను కూడా మీకు చూపిస్తాడు. దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకొని ప్లాట్ తీసుకోవచ్చు. సరే సార్, మరి వెళ్ళే ముందు మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాం. ఓకే, మీరు వెళ్ళేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను సైట్లో మా మేనేజర్ ఏదైతే ఉన్నారో మీకు ప్రాజెక్ట్ అంతా చూపించడానికి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నా మొబైల్ నెంబర్ నేను మీకు షేర్ చేస్తాను, మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. ఓకే, బాయ్.